హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో సగ్గుబియ్యం సేమియా పాయసం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. నోట్లో వేసుకుంటే కరిగిపోయే ఈ సగ్గుబియ్యం పాయసాన్ని పండుగలకి స్పెషల్గా మనం తెలుగు రాష్ట్రాల్లో ఎప్పటి నుంచో చేసుకుంటున్నామండి. పాలు విరగకుండా చల్లారిన గట్టిపడకుండా పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. నేను ఇక్కడ లావు సగ్గుబియ్యాన్ని తీసుకుంటున్నానండి. మీకు సన్నవి అవైలబుల్గా ఉంటే సన్నవి తీసుకోండి. నేను ఇక్కడ ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకుంటున్నానండి. వీటన్నిటిని ఒక గిన్నెలోకి వేసుకొని కొంచెమన్నీ నీళ్లు పోసి ఒకసారి కడిగేసి ఈ నీళ్ళన్నీ వంపేసుకొని మళ్ళీ నానటానికి నీళ్లు పోసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెను తీసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి. నెయ్యి బాగా కరిగిన తరువాత మనకు ఇష్టమున్న డ్రై ఫ్రూట్స్ ఏవైనా ఫ్రై చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ జీడిపప్పు కిస్మిస్ని ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్లేమ్ని బాగా లోలో పెట్టుకుని ఈ జీడిపప్పుని కిస్మిస్ని మంచిగా రంగు వచ్చి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చక్కగా లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే 2 నిమిషాలకి చక్కగా కలర్ చేంజ్ అవుతాయండి. ఇప్పుడు వీటిని తీసుకుని ఒక బౌల్లో పెట్టుకుందాం. ఇప్పుడు దీనిలో కొంచెం నెయ్యి ఉంటుంది కదా, దీనిలోకి మనం సేమియాని ఫ్రై చేసుకోవాలండి. మీరు ఫ్రై చేసిన సేమియాని తీసుకుంటే ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. బయట రెడీమేడ్గా దొరికే ఫ్రైడ్ సేమియాని కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ పచ్చి సేమియా తీసుకుంటున్నాను కాబట్టి ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలోకి ఒక 1/2 లీటర్ వరకు వాటర్ వేసుకొని వాటర్ బాగా హీట్ అయిన తర్వాత మనం నానబెట్టి ఉంచుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి. సగ్గుబియ్యం వేసిన తర్వాత చక్కగా అడుగు పట్టుకోకుండా ఒకసారి కలుపుకోవాలండి. ఒక 5 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే పాయసం అడుగంటుతుంది. పాయసం అడుగంటిందంటే అసలు టేస్ట్ బాగాదండి. మనం అప్పుడు ఒకసారి కలుపుకుంటూ మూత పెట్టుకుని ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచుకొని మనం దీన్ని 70% ఉడికించుకోవాలండి. ఈ సగ్గుబియ్యం అనేది మనకి 70% ఉడికిన తరువాతే మనం సేమియాని ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పుని కిస్మిస్ని దీనిలోకి వేసుకోవాలి. అలాగే 2-3 యాలకులను కూడా దంచి వేసుకోవాలి. యాలకులు వేసుకోవడం వల్ల అరోమా చాలా బాగుంటుందండి. మనం ఈ సగ్గుబియ్యం సేమియాని ఇక్కడే పూర్తిగా ఉడికించుకోవాలి. మధ్యలో కలుపుతూ అడుగంటకుండా చక్కగా సేమియా సగ్గుబియ్యం దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ సేమియా ఉడికేలోపు మనం బెల్లాన్ని తురుముకుందాం. కప్పు సగ్గుబియ్యానికి 2 కప్పులు బెల్లం అయితే సరిపోతుందండి. ఎక్కువ స్వీట్ తినేవాళ్ళు అయితే 2.5 కప్పులు వేసుకోండి. ఇప్పుడు బెల్లాన్ని పక్కన పెట్టుకొని నేను కాచి చల్లార్చిన పాలను తీసుకుంటున్నానండి. ఈ మీగడతో సహా వేసుకోండి, అప్పుడే క్రీమీ టెక్స్చర్ వస్తుంది. మిల్క్ మేడ్ వేయాల్సిన అవసరం కూడా లేదు, చాలా క్రీమీగా ఉంటుంది. పాయసం కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇక్కడ 1/2 లీటర్ పాలను అయితే తీసుకుంటున్నాను. కాచి చల్లార్చి మీగడతో సహా వేసుకుంటున్నాను. ఒక చేత్తో కలుపుకుంటూ మనం ఒక చేత్తో పాలను పోసుకుని పాయసం అనేది అడుగు పట్టుకోకుండా పాలు పోసిన దగ్గర నుంచి కలుపుతూనే ఉండాలండి. అందుకే మనం పూర్తిగా సగ్గుబియ్యం ఉడికిన తర్వాతనే పాలు పోసుకోవాలి. ఇప్పుడు మనం ఈ సగ్గుబియ్యాన్ని ఎంతసేపు మరిగించినా పాలు అయితే విరగవండి. మనం ఖచ్చితంగా సగ్గుబియ్యం పూర్తిగా ఉడికిన తర్వాత పాలు పోసుకోండి. ఇప్పుడు మనం తురిమి పెట్టుకున్నాం కదా 2 కప్పులు బెల్లాన్ని కూడా వేసుకొని చక్కగా బెల్లం కరిగేంత వరకు కలుపుకోండి. మనకి పాయసానికి కన్సిస్టెన్సీ అనేది చాలా ముఖ్యమండి. మరీ జారుగా ఉన్నా బాగోదు, మరీ గట్టిగా అయిపోయినా బాగోదండి. ఈ విధంగా నేను చెప్పిన ఈ కొలతలతో పాయసం చేసుకుంటే ఖచ్చితంగా 5 నుంచి 6 మందికి పాయసం అయితే వస్తుందండి. పాయసాన్ని ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇది చల్లారిన తర్వాత కూడా గట్టిగా అవ్వదండి, ఇదే కన్సిస్టెన్సీలో ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సడన్గా ఇంటికి ఎవరన్నా చుట్టాలు వచ్చినప్పుడు 10 నిమిషాల్లో ఈ విధంగా పాయసం చేసి పెట్టండి. ఒకసారి తిన్నవాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని రెసిపీ అయితే అడుగుతారు. మీకు పాయసంలోకి కొబ్బరి ఇష్టం ఉంటే కొబ్బరి కూడా వేసుకోవచ్చండి. మీరు కూడా ఈ విధంగా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్కి కొంచెం సపోర్ట్ అయితే ఉంటుందండి. ప్లీజ్ మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.